ఏమనుకుంటున్నారు? భారతదేశం అంటే బైబిళ్ళ దేశం అని చెప్పాలని ఆశపడుతున్నాను. ఓహో, ఒకసారి అట్ట కదపండి. అబ్బాబ్బాబ్బా, ఎన్నో యూనివర్సిటీస్ ఉన్న మంచి విద్యావేత్తలు ఉన్న వాళ్ళు బైబిల్ బట్టి రావటం లేదు. పల్లెటూరు వాళ్ళు బైబిల్ తెచ్చుకుంటున్నారు, చదువురాని వాళ్ళు కూడా బైబిల్ తెచ్చుకుంటున్నారు. పెద్ద బైబిల్ పట్టుకొని వచ్చింది ఒక ఆమె, ముందు కూర్చుంది, ఒక రెఫరెన్స్ తీయటం లేదు. నాకు కోపం వచ్చింది. చిన్న మీటింగ్లు అండి, అది ఇంత పెద్ద మీటింగ్ కాదు. ఏమా బైబిల్ పెట్టుకొని తీవే చెప్తుంటే రెఫరెన్స్లు అంటే, నా చదువురాదు బాబాయ్ అంది. చదువురాబోతే ఎందుకు బైబిల్ పెట్టుకొచ్చుకున్నావు అంటే, పక్క వాళ్ళతో చదివించుకోవడానికి బాబాయ్ అంతే. అప్పుడు నేను సిగ్గుపడాల్సి వచ్చింది. చదువు రాకపోయినా పక్క వాళ్ళతో చదివించుకుందామని బైబిల్ తెచ్చుకుంటుంది ఆమె. చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ తెచ్చుకోవడం. బైబిల్ చేతిలో ఉంటే ఏమనుకుంటారు? ఎవరన్నా ఏమన్నా అనుకుంటారండి, అందుకే తీసుకురావట్లేదండి. బయట చెంగులు చాటం దాచిపెట్టుకొని తీసుకొచ్చు. బైబిల్ మీ చేతిలో ఉంటే పాపం మీకు దూరంగా ఉంటుందండి. బైబిల్ ఎప్పుడు నిర్లక్ష్యం చేయబాకండి. నేను ఇంగ్లాండ్ దేశంలో కూడా ఇదే మాట అడిగాను, బైబిల్ చూపించండి అంటే ఒకళ్ళ దగ్గర లేవు అక్కడ. అంతలోకి పాస్టర్ గారు అనౌన్స్ చేస్తున్నారు, ఏ బ్యూటిఫుల్ ఉమెన్ ఈజ్ కమింగ్ విత్ బైబిల్స్ అన్నాడు. ఎవరో చూస్తే నల్లగా పొట్టిగా లావుగా హామ్ ఉంది, ఇన్ని బైబిల్ పట్టుకొని వచ్చింది, అందరికి ఇచ్చిపోతుంది. అంటే చర్చికి వెళ్ళే వాళ్ళు బైబిల్ తెచ్చుకోరంట, బైబిళ్ళు కూడా చర్చిలో సప్లై చేస్తారంట. అక్కడ చదివేసి అక్కడ చూసేసి అక్కడ పడేసిపోతారంట, అంతే. బైబిల్ ఎక్కడంటే చర్చిలోనే, ఇంట్లో బైబిల్ కాదు. ఇంట్లో ఏంటి? సినిమా రంగం, ఇంకేంటండి, ఫిల్మ్ స్టోరీ, సినిమా రంగం, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఈ పత్రికలన్నీ పుస్తకాలన్నీ ఉంటాయి. వంటలు ఎలా చేయాలి, పెంటలు ఎలా చేయాలి, పరలోకం ఎలా వెళ్ళాలి, పరిశుద్ధంగా ఎలా బ్రతకాలి, ప్రార్థన ఎలా చేయాలి, విశ్వాసం ఎలా కాపాడుకోవాలి, దేవుడి కోసం ఎలా జీవించాలి, మనుషుడు ఎలా వచ్చాడు, మనుషులు ఎలా ఉండాలి, దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, పరలోకం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది, ఈ భూమికి ఏం జరగబోతుంది, భూమి అంతమేంటి, ఏ సంగతి కావాలన్నా ఎక్కడ దొరుకుతాయి తెలుసా? బైబిల్లో దొరుకుతాయి. ఇంత మంచి పుస్తకాన్ని వదిలిపెట్టి అనవసరమైన పుస్తకాలు చదువుతారు ఏంటండి? మీ బైబిల్ నేను చదువుతున్నాను కాబట్టి వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం నాకు ఉందన్నాడు భక్తుడైన దావీదు. నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకుల కంటే నాకు విశేషమైన జ్ఞానం ఉందన్నాడు. మీరు బాగా బైబిల్ చదివితే నన్ను కూర్చోబెట్టేస్తారు మీరు. ఎందుకంటే మీరు బాగా బైబిల్ చదివితే బోధకుడి కంటే జ్ఞానాన్ని, వాక్యానుభవాన్ని మీరు సంపాదించుకుంటారు. చదవండి మీ బైబిల్. రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు. తమిళనాడులో 40 సంవత్సరాలు ఉన్నానండి తమిళనాడులో. కానీ మన తెలుగు భాషకు మించిన భాష లేదు. మన తెలుగు సాహిత్య భాష, తమిళ ఘర్షణ భాష, కన్నడం సంగీత భాష. ఏమండి, ఆ భారతదేశంలో ఎన్ని భాషలు ఇచ్చాడో, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క భాషను ఒక్కొక్క విధంగా వాడుకోవచ్చు. కానీ అన్ని భాషల్లో బైబిల్ ఉంది. అన్ని భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేయబడింది. ఒకరోజు ఒక ఆయన అడిగాడు, తెలుగులో కూడా బైబిల్ ఉందా అని అడిగాడు ఆయన. అది మలయాళంలో కదా ఉంటుంది, తెలుగులో కూడా ఉంది ఏంటండి? తెలుగులో కూడా క్రైస్తవులు ఉంటారా? మలయాళ పోలు కదా క్రైస్తవులు అన్నాడు ఆయన. కొంతమంది అంత ఇగ్నరెంట్గా, అంత ఇన్నోసెంట్గా, అంత అమాయకులుగా ఉన్నారు. ఇవాళ పాకిస్తాన్లో క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. ఇరాన్లో, ఇరాక్లో విశ్వాసులు దొంగచాటుగా, దేశానికి భయపడి దొంగచాటుగా ఆరాధన జరిపించుకుంటున్నారు. ఏ దేశమైనా, నేపాల్లో, లండన్లో మీటింగ్ పెడితే 2 నేపాల్ వాళ్ళు వచ్చారు అక్కడ విశ్వాసులు. మీ దేశంలో వాక్యం ప్రకటించనివ్వరు కదా అంటే, అవునండి, మేము ఈ దేశంలో స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించుకుంటున్నామన్నారు. కాబట్టి అన్ని భాషల వారికి, అన్ని జాతుల వారికి బైబిలు, మీ బైబిళ్ళు నరాల బలహీనత పోతే ఎత్తండి, బీపీ షుగర్ ఉంటే కంట్రోల్ అవుతుంది ఎత్తండి, కండరాల నొప్పులు ఉంటే ఎగిరిపోతాయి ఎత్తండి, పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తి పట్టుకోరండి. కొంచెం ఊపండి, నాకు ఊపినట్టు, అబ్బా ఆహాహా, ఎన్నో ఊర్లు తిరిగాను, ఇన్ని బైబిళ్ళు ఎక్కడ చూడలేదండి. ఓయ్ అయ్యో, దివ్య గ్రంథము ఎచటనైనా చదివిన సహాయం దొరుకును, కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడవకుండా చదువుడి దివ్య గ్రంథం. దేంపండి, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం.
ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే. నేనే వారిని స్వస్థపరచువాడినైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఎందుకో ఈ మీటింగుల్లో దేవుని మేలులు పొంది దేవునికి కృతజ్ఞత లేని వారిగా మారిన వారి విషయమై దేవుడు చెప్పమంటున్నాడు. ఎఫ్రాయిము దేవుడు పిలుచుకున్న ఎఫ్రాయిము, ఇశ్రాయేలు జనాంగములోనికి నుండి ప్రత్యేకముగా ఎన్నుకున్న ఎఫ్రాయిము. ఎఫ్రాయిము ఎవరో తెలుసా? ఎవరి కుమారుడండి? యోసేపు కుమారుడు. యోసేపు ఎవరి కుమారుడు? యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాము. ఎవరు అబ్రహాము? దేవుడు కోరుకొని ఏరుకొని నది అద్దరిని విగ్రహాలను పూజ చేస్తున్నప్పుడు విగ్రహాలు చేసి అమ్మేవాడంటే అబ్రహాము, నెత్తి మీద పొట్ట పెట్టుకొని దేవుళ్ళని. అంత ఆసక్తి అతనికి దేవుడంటే, దేవుణ్ణి ఆరాధించాలని ఆసక్తి. కానీ నిజ దేవుడు తెలియనప్పుడు దేవుడు అతని హృదయంలోని వాంఛను చూసి అతడు సత్యాన్వేషణలో ఉన్నాడన్న సంగతిని గ్రహించి అబ్రహామును కోరుకుని నది అద్దరి నుండి పిలిచి, అబ్రహాము నా మాట విను, నాకు లోబడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను, నీలో నుండి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని నేను దీవిస్తాను. ఈ లోకం చెడిపోయింది, లోకంలో ఉన్న జనులందరూ తమ మార్గాలు చెరిపేసుకుంటున్నారు. నా కొరకు నా నామాన్ని మహిమపరిచేటువంటి ఒక జనాంగాన్ని పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి నిలబెట్టాలని దీవించాలని ఆశిస్తున్నాను అని అబ్రహాముతో చెప్పాడు. అదే మాట ఈ రోజున ఈ లోకం చెడిపోయింది. ఈ లోకంలో ఉన్న జనులందరూ వక్రజనులుగా ఉన్నారు. అన్యాయము, మోసము, దగ, క్రూరత్వము, రాక్షసత్వము, త్రాగుబోతనము, వ్యభిచారము, చిన్న పిల్లలని మానభంగాలు, అదేమి విపరీతమో. ఒక చిన్న బిడ్డను పట్టుకొని 5-6 మానభంగం చేశారంటే వాళ్ళు జంతువులా మనుషులా జంతువులా? సొంత తండ్రి కుమార్తెలతో పాపం చేస్తున్నాడు అనే సంగతులు న్యూస్లో చెప్తున్నారు సిగ్గు లేకుండా. ఎంత హీన స్థితికి ప్రపంచం దిగజారిపోయిందో అర్థమవుతుందా మీకు ఎప్పుడైనా? పరిశుద్ధత లేదు, దైవ భయం లేదు, యథార్థత లేదు. దేశాన్ని పాలించమంటే దేశాన్ని దోచుకొని తింటున్నారు జనం. పేదోడైపోతున్నాడు, ధనవంతుడైపోతున్నాడు. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా స్వార్థమే. కాస్త పొలం కోసం, కాస్త ఇల్లు కోసం, కాస్త ఆస్తి కోసం ఒకళ్ళొకళ్ళు చంపేసుకుంటున్నారండి. ఆ ముసలమ్మ పాపం, ఆ ముసలమ్మ కొంచెం డబ్బులు దాచుకుంటే ఇస్తావా చేస్తావా అని మనవడు చంపేస్తాడంట, కొడుకు చంపేస్తాడంట. ఇది మనుషులకు ఉండవలసిన బుద్ధులు కావివి. దేవుడు ప్రేమ, పవిత్రత, నీతి, న్యాయాలు కలిగిన వాడు. ఆ రీతిగా మనల్ని ఉండాలని మనల్ని సృష్టిస్తే మానవుడు జంతువుల కంటే హీనస్థితికి దిగజారిపోయాడు. ఇలాంటి లోకానికి నిజమైన మానవుడు అంటే ఎలా ఉండాలి, పవిత్రముగా బతకడం అంటే ఎలా ఉండాలి, నీతి న్యాయాలు కలిగి జీవించాలంటే ఎలా జీవించాలి అని జీవించి చూపించే మానవుల కొరకు దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. అందుకే నీవు దేవుని బిడ్డవయ్యావు. అందుకే నీ చేతుల్లోనికి బైబిల్ వచ్చింది. నీవు బైబిల్ చేతితో పట్టుకొని లోకంలాగా బ్రతికితే, లోకస్తుల్లాగా బ్రతికితే, బైబిల్ను చదివానని, బైబిల్ను వింటున్నానని, యేసుప్రభు నమ్ముకున్నానని, బాప్తిసం పొందానని ఇంకా అబద్ధికుడుగా, దొంగగా, మోసగాడిగా, వ్యభిచారిగా, తాగుబోతుగా, బలాత్కారము చేయవాడిగా ఉంటే దేవుని గుండె మండిపోతుందట. ఆనాడు ఆదిలో సృష్టి పాడైనప్పుడు నోవహును చూశాడు. నోవహు ఒక్కడే నిందారహితుడని కోరుకొని ఒక నూతనమైన సృష్టి మళ్ళీ చేశాడు నోవహు కుటుంబం ద్వారా. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ పాడైపోయారు మానవుడు. అప్పుడు దేవుడు అబ్రహామును చూశాడు.
అతన్ని కోరుకున్నాడు, అతన్ని ఏరుకున్నాడు. అతని ద్వారా యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి తీసుకురావాలని, అతని వంశము ద్వారా, ఒక పవిత్రమైన వంశము ద్వారా క్రీస్తు ఈ లోకంలోనికి రావాలని అబ్రహాము వంశానికి చెందిన, దావీదు వంశానికి చెందిన మెస్సయ్య ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి విమోచన కలుగజేయాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు దేవుని చేత దీవించబడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. ఐగుప్తు దేశములో వారు బానిసలైపోయారు. అప్పుడు మోషేను చూశాడు దేవుడు. మోషేని తీసుకొని వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తోడుకొని వచ్చాడు. ఇలా చూసుకుంటూ పోతే ఆయా సందర్భాల్లో చెడిపోతున్న లోకంలో దేవుడు తన కొరకు బ్రతికే పరిశుద్ధ జనాన్ని కోరుకుంటున్నాడు. తన సొత్తైన జనంగా ఉండాలని యేసునామాన్ని ధరించిన వారిని ఎన్నుకుంటున్నాడు. ఈ ఆవరణలో కూర్చున్న నీవు నేను దేవుని చేత ప్రేమించబడిన వారిమి అని గ్రహిస్తున్నారా? కోట్లాది కోట్ల జనులు ఈ ప్రపంచంలో ఉండగా నీకు మాత్రమే, నాకు మాత్రమే ఈ యేసయ్య దేవుడు అన్న సంగతి ఎందుకు తెలిసిందన్న సంగతి మీరు ఎప్పుడన్నా ఊహించారా? ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనం ఆయనను ప్రేమిస్తున్నాము. నువ్వు కాదు దేవుడిని ఎన్నుకుంది, దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. మర్చిపోవద్దు అది. నువ్వు కాదు దేవుడిని ప్రేమించింది, దేవుడే నిన్ను ప్రేమించాడు. నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను ఆయన ప్రేమించాడు. నీ తాత ముత్తాతల దగ్గర నుండే దేవుడు మనల్ని ప్రేమించి ఈ తాత కడుపులో కొడుకు, కొడుకు కడుపులో మనవడు పుడతాడు, ఈ మనవడు కొడుకు జైపాలై ఉంటాడని ఎప్పుడో చూశాడు అనుకుంటున్నాను. నేను పుట్టకముందే నన్ను చూసిన ప్రేమ, నేను ఈ లోకంలోనికి రాకముందే నా కొరకు ఒక ప్రణాళిక కలిగిన ప్రేమ, నీ కొరకు ఒక ప్రణాళిక కలిగిన ప్రేమ. చాలామంది చెప్తారు, మా ఇంట్లో ఎవరు నమ్ముకోలేదండి, నేను ఒక్కడినే. ఎందుకు నిన్నొక్కడినే దేవుడు కోరుకున్నాడు? మా ఇంటి వారు ఎవరు యేసు ప్రభువుని నమ్ముకోవట్లేదండి, తిరగబడుతున్నారండి, నేను ఒక్కడినే ప్రభువుని నమ్ముకున్నాను. ఎందుకు నమ్ముకున్నావు? దేవుడు నిన్ను చూశాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను నీ ఇంటి వారందరికీ ఆశీర్వాదకరంగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే యోసేపు దేవుని చేత దీవించబడ్డాడు. యోసేపు అన్న రూబేను ప్రథమ కుమారుడికి రావాలి దీవెన. కానీ రూబేను, యాకోబు కుమారుడైన రూబేను వ్యభిచారానికి సూచించాడు. కాబట్టి నువ్వు నీళ్ళలాగా చంచలుడు అయి ఉంటావయ్యా, నువ్వు పనికిరావు. ఆ యొక్క ప్రథమ ఫలము యోధా కొదమసింహం అని పిలువబడిన వాడికి ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆ యోధాకు ఒకటే కోపం, ఓరుషం, ఉక్రోషం. వాళ్ళ చెల్లిని ఏదో చేశారని ఊరు వాళ్ళందరినీ చంపేశాడు మొత్తానికి. నువ్వు పనికిరావు. ఆశీర్వాదం యోసేపుకి వచ్చింది. యోసేపు ఫలించడు కొమ్మ. యోసేపు ఐగుప్తు దేశంలో అనేక శ్రమలు పొందినప్పటికీ దేవుని కొరకు నిలబడ్డాడు గనుక, పరిశుద్ధంగా తన శరీరాన్ని కాపాడుకున్నాడు గనుక యోసేపు అందమైన వాడట, సుందరమైన వాడట. ఆ ఇంటి యజమానురాలు ఆయన మీద కన్నేసిందంట. ఏంటంటే అతనితో పాపం చేయడానికి ప్రేరేపించిందంట. కానీ యోసేపు ఏం చేశాడు? ఆమె చేతుల్లో నుంచి విదిలించుకొని జారత్వము నుండి దూరముగా పారిపోము అని కొత్త నిబంధనలో ఉన్న వాక్యాన్ని అక్షరాల పాత నిబంధనలోనే పాటించాడు. దానివల్ల అతనికి శిక్షే వచ్చింది, అవమానమే వచ్చింది, చెరసాలే వచ్చింది. కానీ దేవుడిని దూషించలేదు. దేవుని సాక్షిగా చెరసాల్లో జీవించాడు. తగిన సమయంలో దేవుడు అతన్ని హెచ్చించి ఐగుప్తు దేశమునకు ముఖ్యమంత్రిని చేశాడు, ప్రధానమంత్రిని చేశాడు. ఆ యోసేపుకి 2 కొడుకులు పుట్టారు. ఆ కొడుకుల్లో ఒకడు మనష్షే, మరొకడు ఎఫ్రాయిము. మనష్షే పెద్ద కొడుకు, ఎఫ్రాయిము చిన్న కొడుకు. ఇప్పుడు చిన్న కొడుక్కి పెద్ద కొడుక్కి సామాన్యమైంది. ఆ రోజుల్లో పెద్ద కొడుకు అంటే అధికారం అంతా వాడిదే. తండ్రి తర్వాత తాళం చేతులు వాడికే. ఆస్తి ఉందంటే ఆస్తిలో 2 భాగాలు ప్రథమ కొడుక్కి, మిగిలిన వాళ్ళందరికీ మిగిలిన భాగం. కాబట్టి అందరూ జ్యేష్ఠత్వ హక్కు కోసం ఉపలాట పడేవాడు. అందుకే యాకోబు తల్లి కడుపులోనే పెరగలాడాడంట. అన్నగా నేను ముందు పుట్టాలని కాలు పెట్టుకొని పుట్టాడంట. పుట్టిన కాడి నుంచి చిన్నోడిగా పుట్టానని చెప్పి పోరాడి మోసం చేసి ఆశీర్వాదాలు పొందాలనుకున్నాడు. ఇక్కడ ఎఫ్రాయిము చిన్నోడు, మనష్షే పెద్దోడు. యోసేపు ఒకరోజు ఆ 2 కుమారుల్ని వాళ్ళ తండ్రి దగ్గర తీసుకొచ్చి, ఎవరా తండ్రి? అదిగో వింటం లేదు, ఎవరా తండ్రి? నాకేం తెలుసు అంటారు. యాకోబు దగ్గర తీసుకొచ్చి నా కుమారుల్ని దీవించయ్యా అని అడిగారు. ఏమండి నేను మాట అడగనా? మీరు ఎప్పుడన్నా మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళి, నాన్న మా పిల్లల్ని ఆశీర్వదించమని అడిగారా?
ఆ ముసలోడు ఏంటి మనల్ని ఆశీర్వదించాడు. అమ్మా ముసలమ్మ వచ్చింది అంటాడు అమ్మమ్మని. ఏ అమ్మమ్మ అంటే అంత సులకనా నీకు? ఏమిటి నాయనమ్మ అంటే అంత అలసా నీకు అంటే అట్లా ముసలోళ్ళా? తల్లులే చెబుతారు కొన్నిసార్లు, రే ఆ ముసలిదాన్ని నీకు చెప్పకరా నీకు ఇచ్చారని. ఏంటండి ఇది? తల నెరిసిన వారు మన ఇంట్లో ఉండటం ఆశీర్వాదం అండి. దయచేసి ఈరోజు మీటింగ్ అయిన తర్వాత మీ అమ్మగారులను కానీ నాన్నగారులను కానీ అమ్మమ్మలను కానీ నాయనమ్మలను కానీ తాతయ్యలను కానీ అవమానపరుచుంటే వెళ్ళి సారీ చెప్పండి. ఓ స్వీట్ పట్టుకెళ్ళి ఇవ్వండి. స్వీట్ తినర్లేండి, అలా షుగర్ వచ్చి ఉంటుంది. పోనీ ఒక ఫండ్ పట్టుకెళ్ళేవ్వండి, ఓ చిన్న గిఫ్ట్ పట్టుకెళ్ళేవ్వండి, ఒక కండవా పట్టుకెళ్ళేవ్వండి. ఓ నేత చీర కట్టుద్దాం ముసలమ్మని, ఏమన్నా పొట్ట చీర కడితే కట్టుకుంటుందామా? నాకు ముందుకమ్మా అయ్యి అంటది. ఆ నేత చీర 115 రూపాయలకు వస్తుందేమో కదండి. ఒకటి కట్టుకెళ్ళి అమ్మ ఈ చీర కట్టుకో అనకూడదా? అబ్బే నీకెందుకే ముసలి దానికి ఆ చీరలు నాకు ఇచ్చేయమంటారు వీళ్ళు. ఏమండి, తల్లిదండ్రులు మనల్ని దీవిస్తే అది దీవెనండి. మన పితరుల ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే, ప్రార్థించేవారైతే, రాత్రి ఒక కుటుంబం వచ్చారు, 8 మందో 7గురో చెప్పారు. మా అవ్వ యేసుప్రభుని నమ్ముకుందండి, మా అమ్మ ప్రభువుని నమ్ముకునేటట్టు చేసిందండి, మా అమ్మ మేము 8 మంది యేసుప్రభుని నమ్ముకునేటట్టు చేసిందండి, మేమందరం యేసయ్యతో కుటుంబంగా వెంబడిస్తున్నామని సంతోషంగా చెప్తున్నారు. తిమోతిని గురించి రాయబడింది, నీ అవ్వలో నుంచి అమ్మలో నుంచి తిమోతికి యవ్వన ప్రాయంలో 18 ఏళ్ల వయసులో తిమోతి అనే యవ్వనస్తుడు గొప్ప బిషప్ అయిపోయాడు, గొప్ప సేవకుడు అయిపోయాడు. కారణం ఏంటంటే అవ్వ ప్రార్థన, అమ్మ పెంపకం. ఆ తిమోతి వాళ్ళ నాన్న గ్రీకు దేశస్తుడు, అంటే అన్యుడు, యూదుడు కాదు, విశ్వాసి కాదు. తండ్రి అవిశ్వాస అయినా సరే తల్లి విశ్వాసం కుమారుని గొప్పవాడిని చేసింది. దయచేసి మీ తల్లిదండ్రులు నీ సంతోష పెట్టండి. వాళ్ళు ఏడిస్తే మీకు అది శాపం. తల్లిదండ్రులను ఏడిపించకండి. చాలామంది యవ్వన బిడ్డలు పెళ్ళిళ్ళ విషయంలో తల్లిదండ్రులను ఏడిపిస్తారు. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు లెక్కరాడు, ఎవడో ఒకడు చూసేది, ఎవరితోనో ఒక చూసేది, అదిగో నేను ఆ మనిషిని ప్రేమించాలి, ఆమె పెళ్ళి. నువ్వు వద్దు నాయన, నువ్వు వద్దమ్మా, నువ్వు వద్దు, ఏమొద్దు నాకు, నువ్వు ఉంటే చాలు, వాడు ఉంటే చాలు. వాడు 3 నెలలు ఉంటాడు, 3వ నెల వదిలిపెట్టేస్తే ఇక్కడికే వస్తావు. మళ్ళీ ఎక్కడికి? మళ్ళీ అమ్మ నాన్న అమ్మా, లేకపోతే ఏ ముఖం పెట్టుకొని అమ్మ దగ్గరికి వెళ్ళేదని రైలు కింద పడతామో, విషం తాగటమో, నువ్వు పట్టించుకోవటమో, ఊరేసుకోవటమో, లేకపోతే జీవితాన్ని నాశనం చేసుకోవటమో. దయచేసి మీ పెళ్ళిళ్ళ విషయాలలో తల్లిదండ్రుల అనుమతి లేకుండా, వాళ్ళ దీవెన లేకుండా మీరు ముందుకెళితే అది మీకు ఆశీర్వాదం కాదు. తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినప్పుడు దేవుని వాక్యంతో వాళ్ళని పెంచండి, దేవుని ఆశీర్వాదాలు ఇవ్వండి. ఇక్కడ తల్లిదండ్రులకు ఒక మాట చెప్తున్నాను, దయచేసి వినండి. అవ్వలకి నాయనమ్మలకి తాతయ్యలకి కూడా ఒక మాట చెప్తున్నాను, దయచేసి వినండి. ఎప్పుడు మీ బిడ్డలను కానీ మీ మనవలను కానీ శపించకండి. నువ్వు బాగుపడవరా, నువ్వు నాశనం అయిపోతావు అన్న అమ్మలు ఉన్నారా ఇక్కడ? అన్న అవ్వలు ఉన్నారా ఇక్కడ? దయచేసి దేవుని దగ్గర మీరు పశ్చాత్తాపడండి. గర్భఫలము యెహోవా ఇచ్చు దానము. నీ బిడ్డలు కాదాళ్ళు, దేవుని బిడ్డలు. ఒకరోజు ఒక ఆమె ఏడుస్తూ వచ్చి, అయ్యా పాపం చేశానయ్యా అని గుండె కొట్టుకుంటుంది. ఏమ్మా ఏం చేశావు? దేవుడు క్షమిస్తాడులేమ్మా. అది కాదయ్యా, అయ్యా ఏమైందమ్మా? మొన్నే కదా మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, దేవుని కోసం బతుకుతున్నావు, బాగా ప్రార్థన చేసుకుంటున్నావు, ఏం తప్పు చేసావమ్మా? ఈయన అనుకున్నాడు ఏదో పెద్ద తప్పు చేసేసింది కావాలనుకున్నాడు. ఆ పాస్టర్ గారు పాప అడిగిపోతున్నాడు. ఈయన ఆమంది, నా బిడ్డను గాడిదా అన్నానయ్యా అంది. పాస్టర్ గారికి అర్థం కాల. అదేం పాపం అమ్మా? అదేంటి పాస్టర్ గారు అట్లా అంటారు? గర్భఫలం యెహోవా ఇచ్చు దానం అంటే దేవుడిచ్చిన దానాన్ని గాడిద, కుక్క, నక్క అంటే తప్పు కదా? ఏంటి మీ పిల్ల గాడిదైతే మీరెవరో? అబ్బా, వాడి గాడిదైతే మీరు పెద్ద గాడిద. ఏంటండి జంతువుల పేర్లు పెట్టి పిల్లలు తిడతారు ఎందుకండి? చిచి, తిట్టకండి. ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ఎంత మొండోళ్ళైనా, ఎంత కఠినులైనా, ఎంత ఏడిపిస్తున్నా మిమ్మల్ని, మీ పని ఓర్చుకోవటమే, మీ పని సహించుకోవటమే, మీరు క్షమించడమే, మీరు దీవించడమే.
ఏదో ఒక రోజు ఆ బిడ్డను దేవుడు పట్టుకుంటాడు. అదే ఇక్కడ చూస్తున్నాం. ఎఫ్రాయిమును దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎఫ్రాయిముకు యాకోబు దీవెనలన్నీ, యాకోబు వంశంలో యాకోబుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఎఫ్రాయిం మీదకి ఇచ్చాడు దేవుడు. వాళ్ళు అన్నున్నప్పటికీ దేవుడు ఎఫ్రాయిమును దీవించాడు, చిన్నోడును దీవించాడు, ఎఫ్రాయిమును ప్రేమించాడు. నిన్ను స్వస్థపరుస్తాడు. నీ గురి దేవుని మీద ఉండాలి. ఈ రోజున ఆరోగ్యంగా నీవు ఉన్నావంటే దేవుని హస్తం నీ మీద ఉంది. ప్రభు అంటున్నాడు, నేను నడక నేర్పాను, నేను కౌగిలించుకున్నాను, నేను ఓదార్చాను, నేను ప్రేమించాను, నేను స్వస్థపరిచాను, నేను అన్నీ ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాను, దీవించాను, నడిపించాను, అన్నీ చేశాను. చేస్తే వీళ్ళు ఏం చేశారు? అభిప్రాయం ఏం చేశాడు? ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఏమైందంట? ఆ సంగతి వాళ్ళ బుర్రకెక్కలేదు. నేను ఇలా ఉన్నానంటే ఇది దేవుని కృప అన్నది గ్రహిస్తం లేదు. ఇది నా సామర్థ్యము, నా బలము, నా జ్ఞానము అని వెర్రవేగుతున్నారు. నన్ను మర్చిపోయారు. ఎఫ్రాయిము నన్ను మర్చిపోయి గాలి మేస్తున్నాడంట. ఏం మేస్తున్నాడంట? గాలి మేస్తాడా? అసలే గ్యాస్ట్రిక్ ట్రబుల్, మళ్ళీ గాలి మేస్తే ఏమవుద్ది? ఏమండి, ఎఫ్రాయిము నన్ను విడిచిపెట్టేశాడు. చాలామంది తల్లిదండ్రులు చెప్తున్నాడు, మా అబ్బాయి అండి గాలికి తిరుగుతాడండి. ఎక్కడ తిరుగుతాడు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? మీరు ఎప్పుడన్నా కుక్కలు రోడ్డు మీద పరిగెత్తే చూసారా? అర్జెంటుగా పరిగెడుతుంటుంది, మళ్ళీ ఇటు వెళ్ళిపోద్ది అంతలోకే. మనం ఆపేసి కుక్క పక్షులు బాబో 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 అని అడిగితే, ఎందుకు వెళ్తున్నావు ఇక్కడ, ఏం పని ఉందని అడిగితే, ఏం పని ఉంది దానికి? ఏం పని లేదు. ఇటు తిరుగుద్ది, అటు తిరుగుద్ది, ఇటు తిరుగుద్ది. అక్కడ ఒక ఆడకుక్కని చూస్తుంది మొకాల, అది చూసి అంటుంది అంతే. మరి ఇటు చూస్తుంది, ఇటు తిరుగుద్ది. అంతే. ఈ గాలికి తిరిగే కుర్రోళ్ళు చూడండి, అమ్మాయిలు అమ్మట అబ్బాయిలు, అబ్బాయిలు అమ్మట అమ్మాయిలు. ఈ రోజుల్లో అమ్మాయిలే అబ్బాయిలు అమ్మట తిరుగుతున్నారట. ఇది ఎక్కడ చోద్యము? ఒకప్పుడు అబ్బాయిలు అమ్మట అమ్మాయిలు అమ్మట తిరిగేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మట తిరుగుతారంట. ఏమంటే తారుమారు అయిపోతుంది లోకం అంతా కూడా. పరాయి పురుషులతో నీకేం సంబంధం? బాయ్ ఫ్రెండ్ అంట. ఏం ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ అంట. ఎవరికి? గర్ల్కేమో బాయ్ ఫ్రెండ్, బాయ్కేమో గర్ల్ ఫ్రెండ్. మీకు ఎవరన్నా అట్లాంటి ఫ్రెండ్లు ఉంటే యూ కట్ దట్ ఫ్రెండ్షిప్. మళ్ళీ ఇంగ్లీషు, మళ్ళీ స్టైలు. ఇది ఏమన్నా అమెరికా అనుకుంటున్నా, లండన్ అనుకుంటున్నావా? అంటాడు. ఏందో మనకి ఏలూరు నుంచి పోయి హైదరాబాద్లో పోయి అంటాడు. అంతలోకే కష్టపడి అమ్మ నాన్న చదివించి నీకు ఫీజులు కట్టి బీటెక్ చేస్తావు, ఎంటెక్ చేస్తావు, నువ్వేదో గొప్ప దాని అవుతావు, గొప్పోడు అవుతావు అని ఆశపడితే పోయి ప్రేమ కలాపాలా? ఏమంటది? ఏంటది? దేశం విడిచిపెట్టి నిన్ను తల్లిదండ్రులు పంపిస్తే చదువుకోమని పిచ్చి పిచ్చి వేషాలను. ఎంతమంది ఈ రోజున వారి జీవితాలను పోడు చేసుకుంటున్నారు? తల్లిదండ్రులారా జాగ్రత్త. మీ పిల్లలను డబ్బులు ఇవ్వటం గొప్ప కాదు, చదివించటం గొప్ప కాదు, వాళ్ళు అడిగినవన్నీ కొనిపెట్టడం మంచిదే. కానీ వారి ప్రవర్తన ఎలా ఉందో చూడండి. వాళ్ళకి తగిన సమయంలో ప్రేమతో, సహనముతో, ఓర్పుతో సలహాలు ఇవ్వండి. చాలామంది దేవుని ఆశీర్వాదాలను గుర్తించడం లేదు. నేను ప్రేమించాను, నేను నడిపించాను, నేను దీవించాను, నేను ఆశీర్వదించాను, నేను స్వస్థపరిచాను, కానీ దాన్ని మనసుని పెడతం లేదు. గాలికి తిరుగుతున్నాడు. గురి లేని జీవితం అండి. పొద్దున్న లేస్తే అరే ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజీకి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? రేషన్ కొట్టుకు వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో వెళ్తున్నావు. నీకు ఎదుగో అదేంటి? ఎక్కడికి వెళ్తున్నావురా? నీకు ఎదుగో నీకు చెప్పాలా? నా ఇష్టం. ఎప్పుడు వస్తావరా? ఏమో వస్తావు లేకపోతే లేదు. అర్ధరాత్రి వస్తారు, రేపు పొద్దున వస్తారు. ఇప్పుడు ఏంటంట? అబ్బాయిలు చెప్తున్నారు, అమ్మాయిలు చెప్తున్నారు. ఇదే సమాధానం. ఏమంటే జాగ్రత్త. గాలికి తిరగొద్దు. జాగ్రత్త. అనవసరమైన స్నేహాలు చేయొద్దు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీ దేహాన్ని దేవాలయంగా ఉండాలని ఆశించాడు. నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు నీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, నీ సృష్టికర్తను సంతోషపెట్టాలి, నీ దేవుడు ఆశించిన రీతిగా నువ్వు జీవించాలి. అందుకొరకే నిన్ను ఆశీర్వదించాడు దేవుడు. అందుకొరకే నీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు. అందుకే నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు. అందుకే నీకు అందం ఇచ్చాడు, మంచి శరీరం ఇచ్చాడు. కానీ నీవు ఇది పట్టుకొని లోకానికి, పాపానికి వెలివేస్తున్నావు. దేవుని మనస్సు బాధపడుతుంది. ఒకవేళ నీవు దేవునికి
లోబడకుండా నీ బ్రతుకులో ఇంతవరకు నడిచావేమో. అసలు ప్రభువు నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం కూడా నువ్వు గ్రహించలేదేమో. ఈరోజు నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు ఆయన దగ్గరికి తిరిగి వస్తే నిన్ను లయపరచాలని, నిన్ను సరిచేయాలని, నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి ఇచ్చి నిన్ను ఆయన సాక్షిగా ఈ లోకంలో నిలబెట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను తప్పు చేశానయ్యా. ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టానయ్యా. ప్రభువా, నా ఇష్టానుసారంగా నడిచానయ్యా, నన్ను క్షమించు అని నీవు చెప్పగలిగితే ఇప్పుడే ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. నీ గురించి ప్రభు గుండెల్లో మండిపోతుంది. నేనెంతగానో ప్రేమించిన నా బిడ్డ నా వైపు తిరగలేదే, నేనెంతగానో ఆశీర్వదించిన నా కుమారుడు నన్ను చూడలేదే అని దేవుని మనస్సు నీ మీద ఉంచి విలపిస్తూ ఉన్నాడు. నేను లయపరుస్తాను. ఎఫ్రాయిము, నేను నిన్ను విడిచిపెట్టలేను. నువ్వెంత పాపము చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత తప్పు చేసినా నేను విడిచిపెట్టలేను. ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు, ఇదిగో నా జీవితం నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నన్ను క్షమించిన ఆయన, నా చేయి పట్టుకొని నన్ను నడిపించన్న వారు మీ కుడి చేతి చూపించండి. అలాగే ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుంటున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి సమయంలో మాకు తోడై ఉన్నందుకై వందనములు నాయన. మా హృదయాలను స్పందించినందుకై వందనములు నాయన. నీవు కోరుకున్నా, నీవు ఏరుకున్న, నీవు ప్రేమించిన, నీవు దీవించిన ఎఫ్రాయిము వంటి వారిమైన మేము ఎన్నోసార్లు తప్పిపోయామయ్యా, నిన్ను బాధ పెట్టామయ్యా, నీకు దూరమయ్యామయ్యా. మమ్మల్ని లయపరచాలని, మమ్మల్ని సరిచేయాలని, మమ్మల్ని దిద్దాలని, మేము పోగొట్టుకున్నవన్నీ మాకు ఇవ్వాలని ఈ సభలోనికి మమ్మల్ని తెచ్చినందుకై వందనములు. ఈ రాత్రి పరలోకపు అభిషేకమును మా మీద కురిపించమని ఆయన, మా గుండెల్లో ఉన్న చెత్త అంతా దహించి వేయబడడానికి సహాయం చేయము. శుద్ధ హృదయాలతో, నూతన జన్మ అనుభవముతో, కన్నీరు తుడవబడిన వారిగా, ఆదరించబడిన వారిగా, దేవునితో ఒక నూతనమైన తీర్మానము చేసిన వారిగా ఈ స్థలం నుండి మేము వెళ్ళుటకు సహాయము చేయము. ప్రతి రోగమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము తండ్రి. ప్రతి మూయబడిన గర్భమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము నాయన. అప్పుల్లో, సంకటముల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రి నీవు చూచావు, వందనాలు. ముట్టినందుకు వందనములు. స్వస్థపరిచావని నమ్ముతున్నాము, వందనములు తండ్రి. నీ దీవెనలతో, నీ అభిషేకముతో మమ్మను మా స్థలాలకు పంపించుము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాడు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ప్రభువుకు అర్పించుకున్న మీకందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.